రాజనగరం అండి. మరి ఈసారి ఓటు ఉందా? ఉందండి. ఎన్నాళ్ళ నుంచి ఉంది ఓటు? 15 సంవత్సరాల నుంచి ఉంది. 15 సంవత్సరాలు. 3 సార్లు వేసారు. 3 సార్లు వేసాం. మరి ఇది 4వ సారి. అవును. ఈసారి మరి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? గ్లాస్ బత్తుల బలరామకృష్ణ. ఎందుకని? ఎందుకంటే గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ తరఫున వచ్చిన నాయకులు మేమున్న గ్రామాలే కాకుండా వేరే వేరే గ్రామాలు చూసుకున్న అభివృద్ధి పనులు అనేది శూన్యం. ముఖ్యంగా తాగడానికి నీరు లేదండి. ఏ గ్రామంలో కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మామూలుగా బోర్ల నుంచి వచ్చే నీరే లేదు. ఏం చేయలేదండి. వాటర్ ఏం చేయలే. వాటర్ సమస్య ఏం తీరలే. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ఉన్న టైంలో గోదావరి నీరు తీసుకొచ్చారండి. ఒక రోజు వస్తే 10 రోజులు సెలవండి. ఇప్పుడు ఈ టర్మ్లో ఆయన వస్తే ఇప్పుడు బత్తుల బలరామకృష్ణ గారు వస్తే ఇది తీరుస్తారనా? తీరుస్తారనే నమ్మకం గట్టిగా ఉందండి ప్రజల్లో. ఎందుకంటే సమస్య మేము కాదండి, చిన్న తరహా ఏమి తెలియని ఓటు హక్కు లేని కుర్రోడు వెళ్ళినా సరే మా గ్రామం తరపున ఇది ఉంది, ఈ సమస్య ఉందంటే కనుక ఖచ్చితంగా ఆయన కానీ ఆయన భార్య కానీ ఆయన బిడ్డలు కానీ ఎవరో ఒకరు అటెండ్ అయ్యి ఆ సమస్య ఏంటని తెలుసుకుని దాన్ని పూర్తిగా 99% పరిష్కరించే విధంగా నడుస్తున్నారండి ఆయన. అందుకనే గట్టిగా మేము మా యువత కూడా గ్లాస్ గుర్తుకేద్దాం. మా ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయండి. ఖచ్చితంగా గ్లాస్. ఆ రోజు నైట్ ఏమన్నా మారిపోతా ఉంటాయి ఎలక్షన్ ముందు రోజు. పోన్లండి, వాళ్ళు ఎప్పుడు ప్రతి ప్రభుత్వం మీరు చూస్తున్నాం మేము చూస్తున్నాం, ప్రతిదీ ఇచ్చున్నది పుచ్చుకుంటాం. అందులో డాకా లేదండి. ఎందుకంటే మాసమే కదా, ట్యాక్స్ రూపేనా కానీ ఎనీథింగ్ క్లారిటీ ఉంది. మీ పేరన్నా? నా పేరు గోవింద్ అండి, ఆనందాల. గోవింద్ గారు, మీకు ఓటు ఉందా? ఉన్నదండి. ఈసారి ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? గ్లాస్ అండి. గ్లాస్ ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు? గ్లాస్ చేసే పనులు బాగున్నాయి కదండి, అధికారం లేకపోయినా కానీ. అదే అండి, బోల్ డబ్బులు ఖర్చు పెట్టారు కానీ రైతులకి గట్టానే బోల్ డబ్బులు ఇచ్చారు కదా. అకౌంట్లో చేతికి కూడా చెక్కుల రూపాయలు ఇచ్చారు కదండి. కౌలు రైతులకు ఇచ్చారు, అందరూ ఇచ్చారు కదండి. లేదు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ గ్లాస్కి వేసేస్తామండి. ఇప్పుడు మీరు చెప్పండి, ఏమైనా జరిగినాయి అంటారా? ఏం జరిగినాయండి? ఏం జరగలేదు కదా, ఏమీ జరగలేదండి. జనాల దగ్గర డబ్బులు మాత్రం దొబ్బారు అంతే. ట్యాక్స్ రూపాయలు డబ్బులు దొబ్బారు. ఏమండి రావట్లేదు. ఏం తాగుతుంది ఇక్కడ? బోర్ నీళ్ళు ఈ నీళ్ళు అయితే పిల్లక నీళ్ళు కొనుక్కొని తాగుతాం అలా ఇలాగానే. గోదావరి నీళ్ళు అయితే చాలా రావట్లేదండి. అంతే అండి, 15-13 ఉంటుంది, రావట్లేదండి. గాజు గ్లాస్ అండి. బత్తులు గారేనండి. బత్తులు తీరుతాయి అనుకుంటున్నాం అండి. మరి నమ్మకం ఉంది.